హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. ఈరోజు ట్రేడ్ ఏం తీసుకోలేదు. సో ఇప్పుడు టైము 2 గంటల 57 నిమిషాలు అవుతుంది. సో మనకి ఇది 15 నిమిషాల క్యాండిల్. సో ఇది నిన్నటిది 8వ తారీఖు. నిన్న గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి కంటిన్యూస్గా మార్కెట్ ఈ ఏరియాలో పడి ఇక్కడ క్లోజింగ్ అయింది. సో ఈరోజు ఇక్కడ మార్కెట్ కొద్దిగా ఫ్లాట్గా ఓపెన్ అయిపోయి సో ఒక సైడ్ వేజ్ రేంజ్లోనే మార్కెట్ ఒక రేంజ్లోనే ఉంది ఈరోజు ఇక్కడ చూసుకుంటే. సో ఈ ఏరియా నుండే ఈ ఏరియాలో ఉంది. సో ఇది రేంజ్ బౌండ్ మార్కెట్. అంటే నిన్న ఇలాంటి వన్ వే మార్కెట్స్, బిగ్ మూమెంటం ఉన్న మార్కెట్లలో ట్రేడ్ చేయాలి. సో ఇలాంటి రేంజ్ బౌండ్ మార్కెట్లో ట్రేడింగ్ చేయడం అనేది అవాయిడ్ చేయడం మంచిది. ఎందుకంటే మనము ఈరోజు ట్రేడ్ తీసుకున్నా కానీ ఎక్కువ ప్రాఫిట్ వచ్చే ఆస్కారం ఉండదు, సైడ్ వేస్గా ఆస్కారం ఉంటుంది. సో ఇక్కడ మనం జీరోదాలో చూసుకున్నట్టయితే మనం పొజిషన్స్లోకి వెళ్తే ట్రేడింగ్ ఏం తీసుకోలేదు. ఇది బంధన్ బ్యాంక్ది ఆటోమేటిక్గా జీటీటీ ఆర్డర్లో ఒక 5 క్వాంటిటీ హిట్ అయింది. సో అది 211 రూపాయలకి హిట్ అయింది. ఇప్పుడు ఒక 4 రూపాయలు ప్రాఫిట్ తోటి ఇది ఉంది. సో ఇది లాంగ్ టర్మ్కి. సో ఇక్కడ మనకి ఏదైతే హోల్డింగ్స్ తీసుకున్నామో సో హోల్డింగ్స్ మనము ఆన్ టైంలో వీక్లీ అనాలిసిస్ చేస్తూ మనము యావరేజ్ చేసుకున్న తర్వాత మనము వాటిని ఎగ్జిట్ చేయకపోతే అది మళ్ళీ స్వింగ్లో పాజిటివ్ అంటే మళ్ళీ ప్లస్లోకి వస్తుంటుంది, నెగిటివ్లోకి వస్తుంది. సో ఆల్రెడీ మార్కెట్ ఒక బిగ్ డౌన్ఫాల్ వచ్చింది కాబట్టి సో మొమెంటం అంతా చాలా స్టాక్స్ అన్ని డౌన్ అయిపోయాయి. సో ఒక ఎస్బీఐ బిగ్ ర్యాలీ చేసింది. సో అదే అన్నట్టు. సో ఈరోజు లాజికల్గా మనం చూసుకున్నట్టయితే మనము సెకండ్ 5 మినిట్ క్యాండిల్ మనకి ఇక్కడ ఒక స్ట్రాటజీలలో చూసుకుంటే సెకండ్ 5 మినిట్ క్యాండిల్లో మనం ట్రేడ్ తీసుకోవడానికి ట్రై చేసామనుకో. సపోజు సెకండ్ 5 మినిట్ క్యాండిల్ ఇక్కడ అనుకుంటే మనకి ఇక్కడ ఇది ఒక 15 మినిట్ క్యాండిల్. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ 5 సో ఇక్కడ మనకి ఇది రేంజ్ బౌండ్ మార్కెట్. సో ఇక్కడ మనకి సెకండ్ 5 మినిట్ క్యాండిల్ చూసుకుంటే ఇది ఫస్ట్ది. సో ఇది ఫస్ట్ది, ఇది సెకండ్ 5 మినిట్ క్యాండిల్ చాలా అంటే చాలా హై రేంజ్లో క్లోజ్ అయింది. సో దీన్ని ఇంకా ఇంత హై రేంజ్లో అంటే ఇటు పైకి బ్రేక్ అయితే ఇటు తీసుకోవాలి, డౌన్ బ్రేక్ అయితే డౌన్. సో ఈ సెకండ్ 5 మినిట్ క్యాండిల్ పెద్దగా క్లోజ్ అయింది కాబట్టి అసలు నీకు ఛాన్సే ఇవ్వలేదు ఒకరోజు చూసుకుంటే. సో ఈ స్ట్రాటజీ పరంగా ఇది ఫెయిల్ అయిపోయింది. అదే థర్డ్ 3 క్యాండిల్ తీరి 15 మినిట్ క్యాండిల్ హైలో బ్రేక్ చేసుకున్నది చూసుకున్నాం అనుకో సపోజ్ ఇక్కడ. సో ఇది మనకి 15 మినిట్ క్యాండిల్లోకి వెళ్ళిపోవాలి. అది ఇందాకది 5 మినిట్ క్యాండిల్. సో ఇక్కడ మనకి 15 మినిట్ క్యాండిల్లో చూసుకుంటే సో మనకి ఇక్కడ ఇది సో ఇది 15 మినిట్ క్యాండిల్. సో ఇది 15 మినిట్ క్యాండిల్ కూడా చాలా బిగ్గా ఇచ్చింది. ఇవి అంటే సో ఇక్కడ హై టు ఇక్కడ లో ఇది. సో ఈ హైలో ఇంత ఉంది. సో మార్నింగ్ టు ఈవినింగ్ దాకా సో రేంజ్లోనే ఉంది. సో ఇప్పుడు బ్రేక్ అయిపోతుంది. మరి ఇక్కడ బ్రేక్ అయ్యి ఇటు ఇస్తే ఇక్కడ తీసుకోవాలి. అంటే మార్నింగ్ టు ఈవినింగ్ అసలు నీకు ఛాన్సే ఇవ్వలేదు. సో కాబట్టి ఈ క్యాండిల్ది కూడా నీకు అంత ఏం లేదు. వన్ డే క్యాండిల్ది చూసుకుంటే ఇది కూడా 6th క్యాండిల్. అంటే ఇది 4 మినిట్ క్యాండిల్ తోటి తీసుకోవాలి. ఇది ఒక స్ట్రాటజీ అంటే సో నీకు ఇక్కడ ఇది 4 మినిట్ క్యాండిల్ పెట్టుకోవాలి. సో 4 మినిట్ క్యాండిల్లో నీకు నెంబర్ థియరీ ఒకటి వస్తుంది. సో ఆ నెంబర్ థియరీలో మనకు 1 2 3 4 5 6 సో ఇక్కడ సో ఇది ఒక అవకాశం వచ్చింది. సో ఈ క్యాండిల్ ద్వారా ఇది 6th. సో ఈ క్యాండిల్ని అంటే 6th క్యాండిల్ వస్తుంది. ఇది నెంబర్ థియరీకి. దీనికి 1 డే క్యాండిల్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో దానికి ఇది 6th క్యాండిల్ వచ్చింది. ఇది బ్రేక్ చేస్తే ఇటు, కాకపోతే ఇక్కడ నీకు ఛాన్సే ఇవ్వలేదు. ఈ ఏరియాలో ఎంటర్ అయినా కానీ నీకు ఒక అవకాశం వచ్చేది. చిన్న పెద్దగా ఏం రాదులే కానీ పెద్ద ప్రాఫిట్ ఏమి ఉండదు కానీ. సో ఇది హై, ఇది లో. అంటే ఒక 70 పాయింట్స్ కొంత ఇంత 70 పాయింట్స్ది చిన్న ప్రాఫిట్ వచ్చే ఆస్కారం ఉండేది దీని ద్వారాగా. అదే డిమాండ్ సప్లై జోన్ అంటే ఇది లేదా ఏకినాషి క్యాండిల్ 15 అంటే 9 EMAది అంటే చూసుకుంటే 9 EMAది కూడా చూసుకుంటే ఇక్కడ 9 EMA ఇది 9 EMA లైనే. సో ఇది డౌన్ సైడ్గా ఉంది. సో డౌన్ సైడ్ కొద్దిగా తీసుకునే ఆస్కారం ఉంది. ఇది బ్రేక్ అయింది, ఇది కొద్దిగా సో ఈ విధంగా మనకి ఇది ఒక వే అన్నట్టు. సో ఫ్రెండ్స్ ఇక్కడ 3 o'clock అవుతుంది. సో మనం స్టాక్స్లో కూడా ఇంట్రాడే ట్రేడింగ్ ఎలా చేయాలనే దాని మీద చిన్న టెక్నిక్ చూద్దాము. సో ఇక్కడ NSE India.com వెబ్సైట్లోకి వెళ్ళిపోయి
సో మనకు 9:15 టైంలో ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ 9:15కి మార్కెట్ ఓపెన్ అవుతుంది. 9:30కి అంటే ఫస్ట్ 15 మినిట్ క్యాండిల్లో టాప్ గెయినర్స్ టాప్ లూజర్స్ అనేది చూసుకోవాలి. సో ఇక్కడ టాప్ గెయినర్స్ అనేవి ఇక్కడ కనబడుతుంటాయి, టాప్ లూజర్స్ అనేవి కనబడుతుంటాయి. ఇప్పుడు 3 అవుతుంది కానీ 9:30కి మనం అంటే 9:15 to 9:30 టైంలో మనం ఇవి చూసుకోవాలి. సపోజ్ మనం వీటిని ఒక అనలైజ్ చేద్దాము, ఈ ఒక 5 స్టాక్స్ని, ఈ ఒక 10 స్టాక్స్ని. సపోజ్ గ్రాసిమ్ అనేది ఉంది టాప్ గెయినర్స్లో. సో దాన్ని మనం ఇక్కడ ఇక్కడ మనకి వెళ్ళిపోయినాం అనుకో. సపోజ్ మనకి మార్నింగ్ ఇది ఫస్ట్ 15 మినిట్ క్యాండిల్ అండి ఇది. సో ఇక్కడ మనకి ఫస్ట్ 15 మినిట్ క్యాండిల్ బ్రేక్ అయితే పైకి తీసుకుందామని అనుకుంటే, సో స్టాప్ లాస్ ఈ రెండింటికి అంటే ఏదైతే ఉందో ఈ రెండింటికి మిడిల్లో ఒకవేళ పెద్ద క్యాండిల్ పడ్డది కదా, సో ఇక్కడ నుండి ఇంత పెద్ద క్యాండిల్ పడ్డది కాబట్టి సో ఇది స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఇది ఈ ఏరియా. సో ఇక్కడ ఫస్ట్ 15 మినిట్ క్యాండిల్ బ్రేక్ కాలేదు కంప్లీట్గా, జస్ట్ ఇట్లా బ్రేక్ అయినట్టు ఫేక్ బ్రేక్అవుట్ అయ్యి ఇచ్చినట్టు అయింది. సో మళ్ళీ కంటిన్యూస్గా సెకండ్ 15 మినిట్ క్యాండిల్ కిందికి వచ్చింది. 1 2 3 4 గంట, 1 2 3 4 2 గంటలు. సో 2 గంటలు ఇక్కడే ఉంది, కానీ 2 గంటల తర్వాత ఇక్కడ మనకి ఏ క్యాండిల్ ఇది ఎన్ని గంటలకి అని అంటే 11:30 టైంలో ఇక్కడ బ్రేక్ ఇచ్చింది. సో బ్రేక్ ఇచ్చిందంటే మనం ఈ ఏరియాలో మనం ఎంట్రీకి ట్రై చేయొచ్చు ఒకవేళ ఇది. సో తీసుకుంటే మనకి ఎంత, ఇక్కడ ఆల్రెడీ టార్గెట్ ఒకటి ఉంది గ్రాసిమ్. సో ఇక్కడ మన టార్గెట్ అచీవ్ అయింది, ఈ ఏరియాలో ఎంటర్ అయినాం, ఈ ఏరియాకి అది. సో ఇది ఒక టార్గెట్. సో ఈ విధంగా మనం ఎంట్రీ ఎగ్జిట్లతోటి ఒక రిస్క్ రివార్డ్గా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుంటే మనకి చిన్న ప్రాఫిట్ అనేది వచ్చే ఆస్కారం ఉంటుంది. సో ఇక్కడ క్లియర్గా చూసుకుంటే ఇది నేను ఆల్రెడీ ఇది సప్లై, ఇది డిమాండ్ జోను, ఇది సప్లై జోను. సో ఈ విధంగా ఇక్కడ మనకి ఇది డే క్యాండిల్లో కూడా చూసుకున్నా కానీ మనకి క్లియర్గా సో ఇదొక రేంజ్లో ఉంది. ఇక్కడ క్లియర్గా చూసుకుంటే దాందే. సో మనకి ఇక్కడ సో ఈ రేంజ్లోనే ఉంది మార్కెట్. సో దీనికి హై, దీనికి లోనే బ్రేక్ సో ఇక్కడ మనకి క్లియర్గా ఈ ఏరియాలో తీసుకుంటే సో ఇది టార్గెట్ అచీవ్ అయిపోయింది. సో ఈ విధంగా మనము 15 మినిట్ క్యాండిల్ని మనకి 15 మినిట్ క్యాండిల్ని బ్రేక్ చేయాలంటే ఇమ్మీడియట్గా కొన్ని సపోజ్ ఇది ఉంది. సో కొన్ని స్టాక్స్ ఇమ్మీడియట్గా ఇక్కడ నుండి కంటిన్యూస్గా బ్రేక్ స్టార్ట్ చేసేస్తాయి. కొన్ని ఏమో స్టాప్ లాస్ కోసం కిందికి వచ్చేసి టైంపాస్ చేసేసి కొంత టైం తర్వాత 10 అవ్వచ్చు, 11 అవ్వచ్చు, 11:30 అవ్వచ్చు. సో ఆ విధంగా మనం కొన్ని చేసుకోగలగాలి. సపోజ్ నెక్స్ట్ స్టాక్ చూద్దాము. సో ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎస్బీఐ. సో ఎస్బీఐ టాప్ గెయినర్స్లో ఉంది. సపోజ్ దాన్ని మార్నింగ్ 9:15 తర్వాత క్యాండిల్ చూసుకున్నాం అనుకో. సో మనకి ఏ విధంగా ఉందనేది చూసుకుందాం. సో ఇది ఆల్రెడీ ఆల్ టైమ్ హైలో బ్రేక్ చేసేసింది. ఇది మొన్న ఆల్ టైమ్ హైని బ్రేక్ చేసేసింది. సో మొన్న ఇక్కడ ఎంటర్ అయ్యి ఉన్నట్టయితే సో ఈ ఏరియాలో మనకు అవకాశం ఇవ్వలేదు. సో ఈ ఏరియాలో ఎంట్రీ తీసుకున్నట్టయితే మనకి మంచి ఒక 50 పాయింట్లు మూమెంటం ఉండేది. ఈ రోజుకి చూసుకుంటే మనకి 55 పాయింట్లు 60 పాయింట్లు ఉండేది. సో ఇది 8వ తారీఖు నిన్న కూడా కంటిన్యూస్గా నిన్న కూడా 1 వే ర్యాలీ చేసేసింది. సో ఇది కూడా నిన్న ఎంటర్ అయినా కానీ ప్రాఫిట్ వచ్చేది. సో ఈరోజు చూసుకుంటే ఈరోజు ఇక్కడ 15 మినిట్ బ్రేక్ చేసింది, కానీ ఇది ఈ ఏరియాలో బ్రేక్ చేసేసింది. సో అది మనకు కొద్దిగా లేట్గా బ్రేక్ చేసింది. సో ఈ ఏరియాలో సో ఇక్కడ ఎంటర్ అయినా కానీ చిన్న ప్రాఫిట్ వచ్చేది. సో ఇక్కడ మనకి స్టాప్ లాస్ ఈ విధంగా పెట్టుకుంటే సో ఇక్కడ కొంత పాయింట్ వచ్చేది. సో మనకి చిన్న ప్రాఫిట్లో ఇప్పుడు. సో అదేవిధంగా మనకి నెక్స్ట్ స్టాక్ చూసుకున్నట్టయితే సన్ ఫార్మా. సో సన్ ఫార్మా కూడా చూసుకున్నట్టయితే ఇక్కడ సన్ ఫార్మా సన్ ఫార్మా చూసుకున్నాం అనుకో. సన్ ఫార్మాలో కూడా ఇక్కడ మనకి 15 మినిట్ క్యాండిల్ చూసుకుంటే ఏ విధంగా మనకు మార్కెట్ సపోజ్ ఈరోజుది. సో ఈరోజు 9వ తారీఖు. సో ఇక్కడ 15 మినిట్ క్యాండిల్ని ఎక్కడ బ్రేక్ చేసింది, ఈ ఏరియాలో బ్రేక్ చేసేసింది కంప్లీట్గా. సో మనకి ఇక్కడ ఈ ఏరియాలో ఎంటర్ అయినా కానీ సో ఇక్కడ ఈ ఏరియాలో ఎంటర్ అయినా కానీ మనకి 30 పాయింట్స్ వచ్చేసింది. సో ఇది లో స్టాప్ లాస్ పెడితే 1:3 వచ్చేసేది మనకి. సో 1:3 ఈ విధంగా అంటే ఇక్కడ హైని బ్రేక్ చేసినట్టు. సో మనకి క్లియర్గా చూసుకుంటే సో ఇది 15 మినిట్ హై. సో మనకి ఇమ్మీడియట్గా మనకి వెంటనే బ్రేక్ అనేది జరగదు. సో ఇక్కడ మనకి కొంత టైం తర్వాత 1 2 3 4 సో ఆల్మోస్ట్ 1 అవర్ తర్వాత బ్రేక్ ఇచ్చేసింది. సో ఆ టైంలో బ్రేక్ తీసుకుంటే మనకి
చిన్న ప్రాఫిట్ అనేది వస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే అపోలో హాస్పిటల్. సో అపోలో హాస్పిటల్ కూడా చూసుకుంటే ఇక్కడ మనకి సో అపోలో హాస్పిటల్. సో ఇక్కడ అపోలో హాస్పిటల్ ఉంది, ఇగో ఇది. సో అపోలో హాస్పిటల్. సో ఇక్కడ అపోలో హాస్పిటల్ కూడా చూసుకున్నట్టయితే మనకి సో ఇది ఈడ కూడా మనకి మూమెంట్ ఇచ్చింది. సో ఈ విధంగా ఇదంతా ఫ్లాట్గా ఉంది, ఒక రేంజ్లో ఉంది. సో ఇదంతా ఒకటే రేంజ్లో ఉంది. కానీ ఫస్ట్ 15 మినిట్ క్యాండిల్ ఇది. సో ఇది ఫస్ట్ 15 మినిట్ క్యాండిల్. సో ఫస్ట్ 15 మినిట్ క్యాండిల్ దీన్ని ఎప్పుడు బ్రేక్ చేసిందంటే ఈ విధంగా చూసుకుంటే మనకి ఇక ఒకటి. సో ఈ ఏరియాలో బ్రేక్ చేసింది. సో కానీ మనం ఇక్కడ ఎంటర్ అవ్వాలా. సో ఈ ఏరియాలో ఎంటర్ అయితే ఇది స్టాప్ లాస్ పెడతాము, ఈ ఈ క్యాండిల్. సో ఇది కంటిన్యూస్గా మనకి ఇంకా రైడ్ అవుతూనే ఉన్నది. సో ఈ విధంగా. సో ఇందులో మనం ఏదైతే ఒక 3-4 స్టాక్స్ ఎంట్రీ తీసుకున్నాం, అందులో ఒక్కోసారి 1-2 స్టాక్స్ స్టాప్ లాస్ హిట్ అవ్వచ్చు. సో నో ప్రాబ్లం. బట్ ఇక్కడ స్టాప్ లాస్ హిట్టే కాలేదు. ఈ లోయర్లోకి ఇది ఫస్ట్ క్యాండిల్, దీన్ని మళ్ళీ ఇది బ్రేక్ చేయలేదు, ఇది కిందికి రాలేదు దీనిలోకి, అంటే స్టాప్ లాస్ కంటిన్యూస్గా రైజ్ అవుతూ పైకి వెళ్ళింది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మంచిగా 187 వచ్చింది. అంటే కాకపోతే ఏంటంటే ఇది ఒక్క స్టాక్ కొనడానికే 6,451, అంటే 6,271 కొన్నట్టయితే ఒక 2 అంటే 12,000 పెట్టినట్టయితే నీకు 400 దాకా వచ్చేది. కాబట్టి మనం చేసుకుంటే ఈ విధంగా మనకు వచ్చేది. అదేవిధంగా మనం నెక్స్ట్ స్టాక్ చూసుకున్నట్టు ఐసిఐసిఐ బ్యాంక్ చూసుకుందాము. సో ఇక్కడ ఐసిఐసిఐ బ్యాంక్ కూడా ఐసిఐసిఐ. సో ఇక్కడ మనకు మంచి అవకాశం వచ్చింది. ఇది ఫస్ట్ 15 మినిట్ క్యాండిల్. ఇది చూసుకుంటే ఇది ఫస్ట్ 15 మినిట్ క్యాండిల్. ఇది బుల్లిష్గా ఫామ్ అయింది. సో ఇక్కడ ఫస్ట్ 15 మినిట్ క్యాండిల్ని బ్రేక్ చేయగానే ఇక్కడ ఎంటర్ అయి ఉన్నట్టయితే మనకి ఇది మంచిగా ప్రాఫిట్ కూడా వచ్చేది. సో ఇక్కడ పర్ఫెక్ట్గా సో ఈ ఏరియాలో అంటే 945కి ఎంట్రీ ఇచ్చింది. సో మనకి టార్గెట్ కూడా ఈ ఏరియా ఫస్ట్ స్వింగ్ ఇక్కడ ఈ ఏరియా వరకు పెట్టుకుంటే మనకు మంచి మూమెంటం వచ్చే ఆస్కారం ఉండేది. సో ఇక్కడ మనకి సో ఈ ఏరియా దాకా. సో ఇది ఫస్ట్ టార్గెట్. సో ఇది ఫస్ట్ టార్గెట్. సెకండ్ టార్గెట్ కావాలి అని అంటే మనకి సో ఈ ఏరియాలో ఇది సెకండ్ టార్గెట్. ఇంకా థర్డ్ టార్గెట్ కావాలంటే ఈ విధంగా మనకి థర్డ్ టార్గెట్ దాకా రన్ చేయొచ్చు. సో ప్రస్తుతానికి అయితే ఫస్ట్ టార్గెట్ని అయితే హిట్ అయింది. సో ఇప్పుడు ఎంత అవుతుందంటే 3 గంటలు అవుతుంది. సో ఫస్ట్ టార్గెట్ ఎలా తెలుస్తుందంటే ఇది ఈ ఫస్ట్ స్వింగ్ పైకి వెళ్ళింది. సో ఈ సపోర్ట్ తీసుకుంది, ఆ ఏరియా దాకా టచ్ అయిపోయింది. సో ఈ విధంగా సెకండ్ టార్గెట్ నాకు తెలిసి రేపు కానీ ఎల్లుండి కానీ ఈ విధంగా మనకి టచ్ అవుతుంది, రేపు ఎల్లుండి. సో అంటే మనకు 1:3 టైప్గా మనకు అవకాశం వచ్చి ఉండేది. సో 1:2 1:1.5 అన్నట్టుగా. సో మంచిగానే మనకి ప్రాఫిట్ వచ్చి ఉండేది. సో ఈ విధంగా అదేవిధంగా మనకి షార్ట్ సైడ్ కూడా తీసుకోవచ్చు. M&M, ONGC, UPL, హిందల్కో, NTPC. సో ఇవన్నీ మనం ఎప్పుడు చేసుకోవాలి అంటే మార్కెట్ ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో ఇక్కడ 9:15 తర్వాత 9:30 వరకు మనం ఇక్కడ చెక్ చేసుకోవాలి. ఈ NIC వెబ్సైట్కి వచ్చేసి ఇక్కడ స్టాక్స్ చూసుకొని వెంటనే అక్కడికి వెళ్ళిపోయి ఒక 5 స్టాక్స్ని ఇందులో 5 స్టాక్స్ 10 స్టాక్స్ని రేడార్లో పెట్టుకొని వెంటనే క్విక్గా మనం ఇక్కడ అవకాశాన్ని చూసుకోవాలి. స్టాప్ లాస్ పెట్టుకొని రిస్క్ రివార్డ్ తోటి. సో మనం స్టాప్ లాస్ని రెస్పెక్ట్ ఇచ్చేయాలి. ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయిందంటే ఇచ్చేసి ఇంకొక స్టాక్ ఏమైనా ఇట్లా ఇది వన్ వేగా రాలే స్టాప్ లాస్ హిట్ కోసం కంటిన్యూస్గా, ఎందుకంటే మార్కెట్ చాలా పడ్డది ఇలా కంటిన్యూస్గా. సో అందరు బయ్యర్సే యాక్టివేట్ అయిపోయారు. సో దీన్ని స్టాప్ లాస్ కోసం అయితే ట్రై చేయలేదు. సో కాబట్టి మనకు మంచి ప్రాఫిట్ వచ్చి ఉండేది. సో ఈ విధంగా ఇంట్రాడే స్టాక్స్ కూడా ట్రేడ్ చేయడానికి మన మైండ్ సెట్ని అటు పెట్టడానికి ట్రై చేయాలి. ఎందుకంటే ఇక్కడ మనకు ఎక్కువ ఇది నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ చేస్తాను అని అంటే సో మనకి ఇప్పుడు నిఫ్టీ ఉంది. సో నిఫ్టీ రేంజ్ బౌండ్లోనే ఉంది. ఇది సైడ్ వేజ్ మార్కెట్ ఉంది. ఈ సైడ్ వేజ్ మార్కెట్లో ఒకవేళ ట్రాప్ అయి ఉన్నట్టయితే మార్నింగ్ ఎక్కువ క్వాంటిటీ యాడ్ చేయటం, దాని మీద ఫైట్ చేయటం, దాన్ని ఎంట్రీ ఎగ్జిట్లు చేయడం. సో ఈరోజు మార్కెట్ అస్సలు మనీ ఇవ్వదు. అదే ఇట్లాంటి ట్రెండింగ్ డే ఉంది, డౌన్ సైడో అప్ సైడో ఈ విధంగా. సో అందులో మార్కెట్ మనకి మంచిగా డబ్బులు ఇస్తుంది. సో ఇందులో మనం ఏ రోజైతే మనం రేంజ్ బౌండ్ సైడ్ వేజ్ మార్కెట్ ఉంటుందో ఆ రోజు మనం కంటిన్యూస్గా మార్కెట్లో డబ్బులు పోగొట్టుకుంటాము. కాబట్టి అలాంటి డేస్ని అవాయిడ్ చేయాలంటే మనకు కంట్రోల్డ్ ట్రేడింగ్ అనేది అవసరము.
సో ఆ విధంగా మనం మైండ్ సెట్ని కంట్రోల్ చేసుకుంటూ మనం మన మైండ్ని స్ట్రాంగ్ చేసుకుంటూ పేషెన్స్ డెవలప్ చేసుకుంటూ ట్రేడింగ్ చేయడం అనేది మనం అలవాటు చేసుకోవాలి. సో అది ఫ్రెండ్స్ మనకు ఇంకా అదేవిధంగా ట్రేడింగ్ జర్నల్ అనేది కూడా మనకు అలవాటు చేసుకోవాలి. సో ట్రేడింగ్ జర్నల్లో లైవ్ అబ్జర్వేషన్ చేసుకోవాలి. తర్వాత ఫిజికల్ ఎక్సర్సైజ్, మెడిటేషన్, గుడ్ ఫుడ్. సో ఇలాంటివి ఇదొక స్లో ప్రాసెస్. ఇదంతా సైకలాజికల్ మైండ్ గేము. సో ఒక రోజుతో మనకు ఇది ఒక పెద్ద బిజినెస్లా మనం ట్రీట్ చేయాలి. ఇందులో పెద్ద పెద్ద ప్లేయర్స్, ఆపరేటర్స్ ఉంటారు కాబట్టి మనము ఒక రోజులో మనం కరోడ్పతి రిచ్ అవుతామంటే అది మన చేతిలో ఉండదు. సో ఇందులో చాలా స్మార్ట్గా మనం సైకలాజికల్ మైండ్ సెట్ తోటి మనం ఇందులో ట్రేడ్ చేయాల్సిన అవసరం ఉంది. లేదంటే మనకు వచ్చిన చిన్న చిన్న క్యాపిటల్ని పోగొట్టుకుంటాము. సో దాన్ని జాగ్రత్తగా మైండ్లో పెట్టుకొని మనం ట్రేడ్ చేసుకుంటూ ఎక్కువ రోజులు ఈ మార్కెట్లో సస్టైన్ అవుతూ చిన్న చిన్న ప్రాఫిట్స్ తోటి మనం క్యాపిటల్ని లూజ్ కాకుండా మనం జర్నీ చేయాలనేది మెయిన్ మన మైండ్ ఇంటెన్షన్ పెట్టుకోవాలి. సో అది ఫ్రెండ్స్, మీకు కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. సో మీరు కంట్రోల్డ్గా ట్రేడ్ చేస్తూ నెక్స్ట్ లెవెల్కి అన్నీ నేర్చుకుంటూ వెళ్తారని ఆశిస్తున్నాను. అంతవరకు సెలవు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.